जय श्री राम। राम लक्ष्मण जानकी। नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम। నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు విదేశాంగ మరియు పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు మనందరి ప్రియతమ నాయకులు నిన్న చెప్పిన వెంటనే కేరళ నుంచి ఊటా ఊటిన ఎట్టి బస్సులో తెలంగాణకు రావాలి కేసీఆర్ బండారం బయట పెడతాను నేనని చెప్పిన వెంటనే చాలా రిస్క్ తీసుకున్న చూడండి మన ప్రియతమ నాయకులు శ్రీ మురళీధరన్ గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇప్పటివరకు గర్జించినటువంటి మా అన్న ధర్మపురి అరవింద్ గారికి సోయం బాబురావు గారికి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి శ్రీ గరికపాటి మోహన్ రావు గారికి హుజరాబాద్ శాసనసభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారికి అదేవిధంగా తమిళనాడు సహప్రభారి భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి అస్సలు మా అక్క ఇప్పుడు గర్జించినటువంటి మా అక్క రాములమ్మ మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్రరెడ్డి గారికి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి మాజీ మంత్రివర్యులు శ్రీ చంద్రశేఖర్ గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రవీంద్రనాథ్ గారికి మాజీ మంత్రివర్యులు శ్రీ సిద్ధార్థ దేవయ్య గారికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ నల్లు ఇంద్రసేనరెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారికి శ్రీ ప్రదీప్ కుమార్ గారికి వేదికపైనటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పదాధికారులు జిల్లా అధ్యక్షులు వివిధ ప్రాంతాల నుంచి తరలినటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రజాప్రతినిధులు సోదర కార్యకర్తలారా సోదరిమల్లారా ఢిల్లీలో బాగా కొట్లాడుతుందట ఇప్పుడే ఆ ఫ్లెక్స్ ఒక 5 రోజుల ఏది మొత్తం ఏర్పాటు చేయబట్టి రోజు టీవీలలో కేసీఆర్ ధర్నా అని చెప్పి 5 రోజుల ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చి 5 రోజులు కష్టపడి పని పట్టుకొని గంట కూర్చోబడి అని చెప్పి ఆ టీవీ కెమెరాని దొల్లు పెడుతున్నాడ మేము వచ్చి స్టడీస్ చూసరికి అంత స్పీచ్ అయిపోయింది ఆ బఠానీలు నమ్ముకోవడం ఒళ్ళు పెడుతున్నాడ మేము కష్టపడి పోటుగాళ్ళు పొద్దున్న సాయంత్రం 5 దానిగా ధర్నా వేస్తున్నారు వీళ్ళు బఠానీలు నమ్ముకుంటే ఇలా ఒక్కరు పొట్ట కడుస్తుంది మాకు అనుకున్నారట వాళ్ళు చిన్న చిన్న ఛాయ్ అమ్ముకుంటారు వాళ్ళు అనుకున్నారట మేము పాలు కొనుక్కున్నాం ఈ బట్టబాజీగాళ్ళు పొద్దున్న సాయంత్రంగా చేస్తారు వచ్చని చెప్పి ఆయన మా కుంభం ముంచుడు నట్టడం ముంచుడు అని చెప్పి కళ్ళు మూసుకొని తెలిసరికి దీక్ష అయిపోయింది పెద్ద మనిషి కాయలు తప్పింది బాగా వయసు మీద పడ్డది కదా గంట సేపు కూర్చోన్నాడు ఎక్కడ అందుకే అలా కొడుకు అంటుండట అయ్యా నువ్వు మతి తప్పినావు నువ్వు మతి భ్రమిస్తుంది ఏది పడుతుంది ఉరుతున్నావు వాగుతున్నావు ఏం మాడుతున్నావు నీకే చేస్తలేదు అందుకే నువ్వు బంద్ చేయి నన్ను ముఖ్యమంత్రి అని చెప్పి ఊకే డాడీ 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 అంటుండట నీ అబ్బాయి పుచ్చుకొని నాకు కుర్చీ కూర్చుకోవాలని చెప్పి వాడు డాడీ డాడీ అంటే ఇటు ప్యాడీ ప్యాడీ అని ఈయనంటాడు ఇంత బట్టెబాజీ ముఖ్యమంత్రి పూజలు ఏది పడుతుంది వాగుతాడు ముఖ్యమంత్రి హద్దులో ఉండాలి ప్రియతమ ప్రధాని మోడీ గారి మీద వాగుతున్నాను ఉరుతున్న వాగుడు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుక్కలాట కుక్కలకి ఎప్పుడు కుక్కలు కనబడతాయి కుక్కల నాయకత్వంలో కుక్కలే పనిచేస్తాయి నరేంద్ర మోడీ గారు ఒక సింహం ప్రపంచానికే ఒక సింహమైనది ఇవాళ భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి సింహంలా గర్జిస్తున్న వ్యక్తి ప్రియతమ ప్రధాని మోడీ గారు కాబట్టి సింహం చేతిలో సింహం కింద పనిచేసిన అన్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సింహాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింహం లెక్క గర్జిస్తున్నారు గాండ్రిస్తున్నారు కాబట్టి తట్టుకోలేక ఇక్కడ ఏం బీకలేక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో వీకడానికి ఢిల్లీ పోయి అక్కడ కూడా ఏం బీకలేక తిరిగి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వేండు దేనికంటే పన్ను కోసం పోయిన ఆయన పన్ను నొప్పి కోసం పోతే ఈయన ఆరోగ్యం మంచిదని చెప్పి మొత్తం ప్రచారం చెప్పి గంట సేపు పెట్టిండు పీకిడు హాస్పిటల్కి పోయినట్టు వల్ల దృష్టి మళ్లించడానికి చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ సంక్షోభం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ఆర్టీసీ ఛార్జీలు పెంచినావు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినావు కరెంటు ఛార్జీలు పెంచినావు
ఇవాళ 10వ తారీఖు వస్తుంది, కనీసం జీతాలు ఇవ్వలే ఇప్పటివరకు కూడా. నువ్వు జీతాలు ఇవ్వలే, పెన్షన్లు ఇవ్వలే, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల ఫస్ట్ తర్వాత కరెంటు బిల్లులు చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండెటి పొట్టు వచ్చేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా ప్యాడీ పేరుతో ఢిల్లీకి పోయిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి జీతాలు ఇయ్యలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. జీతాలు ఎందుకు ఇస్తున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా సీట్లు కొంటావు, ఓట్లు కొంటావు, పైసలతో కోట్ల రూపాయలు పెట్టి పక్కపాటి ఎమ్మెల్యేలను కొంటావు, భూములు కొంటావు. కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర రైతులను ధాన్యం కొనడానికి నీకున్న ఇబ్బంది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎగబడ్డాడు, బాగా కమిషన్లకు ఎగబడ్డాడు, కమిషన్ల రుచి మరిగిండు. ఇలా పేదోళ్ళ రక్తం వాసన మరిగిండు. ఇలా అందుకే తెలంగాణ రాష్ట్రం రైతులు తీసుకుపోయి బ్రోకర్ల చేతిలో పెట్టి వాళ్ళను హరిగోస పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. డిస్ప్లే పెట్టాడు, ఒకటి డిస్ప్లే పెట్టి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ధాన్యం కొంటానని ఎందుకు కొంటాడనట. అరే చోటలారా సన్నాసులారా, కొంటానది మేమే, కొనేది మేమే. నీ ముఖ్యమంత్రి గల్లబట్టి అడుగు, 7 సంవత్సరాల నుంచి నీ ముఖ్యమంత్రి ఏం బీకిండు, ఏం కోతలు కోసిండు. ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రం పెత్తనమేంది అన్నాడు కదా నీ ముఖ్యమంత్రి. నీ మంత్రులనే కదా కేంద్రం పెత్తనమేంది, నేనే కొంటా అని చెప్పి పీకుమని ఎందుకు కొట్టాడే నీ ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు కొట్టలేవు? 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వంచి మోసం చేసినావు. నేనే కొట్టున్న కేంద్రానికి ఏం పెత్తలని చెప్పి భారతీయ జనతా పార్టీ, నా పార్టీ కార్యకర్తలు వాస్తవ విషయాలను తెలియడానికి నల్గొండలో కొనుగోలు కేంద్రాల పర్యటన పెట్టుకున్నప్పుడు అసలు విషయాలను బయటపడితే ఇలా తోక ముడిచి పారిపోయి అసలు విషయాలు రైతులు గ్రహించారు. కాబట్టి కేంద్రమే కొంటది, కేంద్రమే పైసలు ఇస్తుందని చెప్పి రైతులు గమనించారు. కాబట్టి ఇవాళ కేంద్రానికి ఏడ పేరు వస్తుందో, రైతులు ఏ విధంగా కేంద్రానికి సపోర్ట్ చేస్తారో, రాబోయే ఎన్నికల్లో కేంద్రానికి పువ్వు గుర్తుకే రైతులు ఓటేస్తారని చెప్పి భయపడి వాళ్ళ రైతులను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులు ఇలా బీజేపీకి ఇబ్బంది పెడతారని చెప్పి ఒక దృష్టికోణంతో ఆలోచించి, దుష్ట బుద్ధితో ఆలోచించి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసం హరిగోస పెడుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాలి. కొంటానేది మేమే, కొనేది మేమే. ఇప్పుడు కూడా చెప్తున్నాం, పక్కా కొంటాం. నువ్వు కొనిస్తావా చెప్పు? నువ్వు చేసేది బ్రోకరిజం, నువ్వు ఒక పాస్పోర్ట్ బ్రోకర్వి. నువ్వు ఇవాళ నీ బ్రోకరిజం చేయడం కూడా చేతలవుతానంటే దానికి బాధ్యత నువ్వే వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కొనాలన్న రైతులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలి. ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకర్గా మారాలి. మళ్ళొకసారి కమిషన్లు తీసుకోవాలి. ఆయన వడ్లను తీసుకొని బియ్యం చేసి కేంద్రానికి ఇవ్వాలి. దానికోసం కమిషన్ ఇస్తున్నాం. ఇలా కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్ 24 నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి నేను ఇప్పటి నుంచి బాయిల్ రైస్ ఇయ్య అని చెప్పి రాసిచ్చిండా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అన్ని రాష్ట్రాలతో ఫిబ్రవరి 20 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో జూమ్ కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆ సమావేశంలో పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా సమావేశంలో పాల్గొన్నది. అన్ని రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాల నుంచి ఈ సంవత్సరం ఎంత మొత్తంలో ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు స్పష్టం చేసినాయి. ఇది ఆనవాయితీది. ప్రతి సంవత్సరం పంట వచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేస్తుంది. మీ రాష్ట్రం నుంచి ఈసారి కేంద్రానికి ఎంత మొత్తంలో ధాన్యం ఇస్తారని చెప్పి దాని తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి క్షేత్రస్థాయిలో పరిగణించి ఏ జిల్లా నుంచి ఏ ప్రాంతం నుంచి ఎంత మొత్తంలో ధాన్యం వస్తుందని చెప్పి నివేదిక తయారు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం. మా కేరళ రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం. మా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇంత మొత్తంలో ఈసారి ధాన్యం ఇస్తాం.
మా పంజాబ్ నుంచి ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం, మా కలకత్తా నుంచి ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తాం, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంత మొత్తంలో ధాన్యం ఇస్తామని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికిస్తాయి కేంద్రానికి. అదే సమావేశం ఫిబ్రవరి 20 తారీఖు నాడు కేంద్రం నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ సమావేశంలో పాల్గొని ఈసారి మేము ధాన్యం ఇవ్వమని చెప్పిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం నుంచి సార్ ధాన్యం ఇవ్వం, మేము కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నాం, మా రైతులు ఏమన్నా కానీ ఏనని నేను మాత్రం ధాన్యం ఇవ్వ అని చెప్పి ఇవాళ రైతులను మోసం చేసినటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, కొంట అన్నది మేము. ఎస్, నా కిషన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పిన ఇప్పటికీ చెప్తున్నాం, కొంట అన్నది మేము. ఇవాళ ఇయ్య అన్నది నువ్వా కాదా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తున్నారు, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం మేము ధాన్యం ఇయ్య అని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తా అని చెప్పి తెలంగాణ రైతులను నట్టెట్ల ముంచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రోజు అబద్ధాలు చెప్పి రైతులు తిరగబడతారని చెప్పి భయపడి ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఒక్కసారి సన్నపొట్లు లేదన్నాడు, సన్నపొట్లే అన్నాడు, దొడ్డోడ్లు లేదన్నాడు. ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డోడ్లు వేసాడు, సన్నబొడ్లు వేసిన రైతులు బజార్లో పడ్డాడు, కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలే. ఒకసారి పత్తి వేద్దన్నాడు, మోసం చేసిండు. వరేస్తే ఉరి అన్నాడు, ఫామ్ హౌస్ లో వచ్చిండు. హుజాబాద్ ఎన్నికలు రాగానే మళ్ళా ఒక కలెక్టర్ వచ్చి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే హుజాబాద్ రైతాంగం మాకు వరి కావాలి తప్ప ఉరి వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇలా ఈటల రాజేందర్ గాని వ్యవసాయదారులంతా ఒక్కటే ఓటు బ్యాంక్ మారి మాకు తెలంగాణ రాష్ట్రంలో వరి కావాలి, ఈ ఎన్నికల్లో హుజాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మా మెడకు ఉరి అయితే తప్ప మేము వరి రైతులందరూ కూడా ఇలా నట్టెట్ల ముడుతోని భావించే హుజాబాద్ లో రైతాంగం అంతా భారతీయ జనతా పార్టీని ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలిపించిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాలి. వాళ్ళ రైతును రాజు చేస్తాడు రాష్ట్ర దేశ ప్రధాని, మన ప్రియతమ ప్రధాని. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో ఎంఎస్పి ఎంత అంటే 1310 రూపాయలు. ఈ రోజు ఎంఎస్పి ఎంత అంటే 1960 రూపాయలు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు ఇవాళ పత్తి కేవలం 4000 రూపాయలు, ఇవాళ దాదాపు 25,000 రూపాయలు, 15,000 రూపాయలు దొరుకుతుంది ఇవాళ, 15,000 రూపాయలు ఇవాళ. రే మిర్చి ధర గతంలో ఎంత ఉందంటే కేవలం 6,000 రూపాయలు. ఈ రోజు మిర్చి బహిరంగ మార్కెట్ లో 50,000కు పైగా వస్తుందంటే ఈ ఘనత నరేంద్ర మోడీ గారి తప్ప నీది కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేస్తావు నువ్వు ఎన్నికలప్పుడు? రైతులు ఎవ్వరు ఇబ్బంది పడద్దు, మీ చేన్ల కాడికే ట్రాక్టర్లు వస్తాయట, మీ చేన్ల కాడికే మా అధికారులు వస్తారు, మీరు చేన్లకి వెళ్ళి బయటికి రావద్దు, కొనుగోలు చేసేది నేనే, మీకు పైసలు ఇచ్చేది నేనే, ఫ్రీ యూరియా ఇస్తానని నేనే, అద్భుతాలు సృష్టించేది నేనే, రైతులను రాజు చేసేది నేనే అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాగిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర రైతాంగం గుర్తుంచుకోవాలి. వాళ్ళ కనీసం వాళ్ళను రైతులకు తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను ఇంట్లో స్టోరేజ్ చేసుకోలేని పరిస్థితి వాళ్ళ. కొనుగోలు కేంద్రాలు ఎత్తేసిండు. చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రైతు సమన్వయ సమితులు ఏమైనాయి? రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసి రైతులకు ఎంఎస్పీ కంటే తక్కువ ఇస్తే ఒక్కొక్కరిని లోపడే తొక్కమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రైతు సమన్వయ సమితులు ఏమని ఒక్కసారి చెప్పాలి. మందులో సోడా పోసుకోవడానికి, సొల్లు కాస్తే సొల్లు దూర్చడానికి రైతు సమన్వయ సమితి సభ్యులిచ్చి వాళ్ళ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన మూర్ఖుడు, ఒక దగుల్బాజీ, ఒక బట్టబాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రైతాంగం ఇక్కడ వస్తున్నానా, ఏడుస్తున్నానా, బాధపడుతున్నానా? కోతలకు వచ్చినాయన్న పంటలు, ఈడ కోతలకు వచ్చిన రైతులను ఆదుకోలేక, కనీసం వాళ్ళ సమాధానం చెప్పుకోలేక రైతులు తిరగబడతారని భయపడి వాళ్ళ ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడు పోటుగాడు సిపాయిగాడు. భారతీయ జనతా పార్టీ కుక్కలంటావు. రే కుక్కలన్నా మేము కుక్కలు మల్లన్న తలుచుకుంటారా భయ, మేము మా దేవుణ్ణి తలుచుకుంటారా భయ, మేము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుక్కలైనా మల్లన్నని దిగస్తే బిడ్డ బట్టలు పిగిస్తాం తెలంగాణ రాష్ట్రం నుంచి. నా మోడీ గారిని అంటే, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే, ఈ రోజు ఫామ్ హౌస్ నుంచి నిన్ను గల్లబట్టి ప్రగతి భవన్ వచ్చిన కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. రే ప్రగతి భవన్ నుంచి ఈ ధర్నా చౌక్, నువ్వు ఎత్తేసిన ధర్నా చౌక్, నువ్వు ఎత్తేసిన ధర్నా చౌక్
నిన్ను నీ పార్టీ కార్యకర్తలను నీ నాయకులను గెల్లబట్టి గుంజుకేసిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ. అరే ధర్నా చౌక్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నేను రోడ్డుకిచ్చి తింపిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ, నా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ నడిబొడ్డులో తల దించుకొని నిలబెట్టిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ. ఉరికిస్తున్న బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కొనాలే, ఎట్టి పరిస్థితుల్లో కొనాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను ఎట్టి పరిస్థితుల్లో కొనాలే. నువ్వు కొనకుంటే నేను పక్కా కొనిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడే ప్రసక్తి లేదు, రైతులు బాధపడే ప్రసక్తి లేదు. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు చేతనైతే వడ్లు కొను, నీకు చేతనైతే వడ్లు కొను, లేకుంటే గద్దె దిగు, లేకుంటే గద్దె దిగు. నేను గద్దె దింపుతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడుకున్నటువంటి ఒక ప్రధాన బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా భుజ స్కంధాల మీద వేసుకొని ముందు పోతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేస్తావు? ధర్నా చేస్తావు, మొన్న దీక్షలు చేస్తావు. ఇలా కనీసం మహిళలను గౌరవించాలన్న సంస్కారం లేకుండా నీ దీక్షలన్నీ కూడా, నీ ధర్నాలు ర్యాలీలను కూడా ఆడోళ్ళ చీరలు గుంజడానికి, మగోళ్ళ మైకులు గుంజుకోవడం తప్ప మందు తాగడం తప్ప దేనికి పనిచేయాల విషయం మొన్న సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి. నేపు సంస్కారం నేపు. నువ్వు ఎట్లా సంస్కారహీనువో నీ పార్టీ కార్యకర్తలు, నీ పార్టీ నాయకుడు కూడా సంస్కారహీనులే. అందుకే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నాం, అరే దేశంలో అన్ని రాష్ట్రాలు, అనేక రాష్ట్రాల్లో ధాన్యం పండిస్తున్నారు. 7వ స్థానం తెలంగాణ రాష్ట్రాన్ని. నీకంటే ముందు 7 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కంటే ముందు అనేక సంవత్సరాలుగా, 20-30 సంవత్సరాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతున్నది. దేశంలో ఎక్కడ లేని సమస్య, 7 సంవత్సరాల్లో ఈ తెలంగాణలో లేని సమస్య ఈ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సృష్టించిండో, ఇలా రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతుండో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రైతు ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం, పేదల బాగోగుల కోసం పనిచేసే ప్రభుత్వం, పేదలు వాళ్ళ బతుకులు బాగుపడాలని కోరుకునే ప్రభుత్వం మా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కోతలకు వస్తాయి, కోతలకు వస్తున్నాయి, పంట స్టార్ట్ చేయాలి, కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలి. ముఖ్యమంత్రి రైతులను ఇబ్బంది పడకు. మీకు మాకు మధ్య రాజకీయ వైరుధ్యం వద్దు, రాజకీయ పార్టీలు మనం విమర్శలొద్దు, రాజకీయ స్వార్థాన్ని పక్క పెడదాం, రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిద్దామని చెప్పి నెల రోజుల నుంచి మేము మా పార్టీ నాయకులను మొత్తుకుంటున్నామన్నా. రైతులు చచ్చిపోతారు రా కేసీఆర్ సార్, రైతులు చచ్చిపోతారు కేసీఆర్ సార్, వాళ్ళని చావనే కేసీఆర్ సార్. నీ మూర్ఖత్వ పనులు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కేసీఆర్. గతంలో వర్ణదేవుడు కరుణించకపోవడం వలన పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులు. ఈసారి వర్ణదేవుడు కరుణించడం వలన మా తెలంగాణ రాష్ట్రం రైతుల బాధలు చూసి వర్ణదేవుడు కరుణించడం వల్ల ఇలా పంటలు వస్తే పంటలు అమ్ముకోలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. చెప్తాడు నా కాళేశ్వరం ప్రాజెక్టు ఏం బిక్కిన మరి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు అర్థం కాలి. ఇప్పటికి 1000 కోట్లు సంపాదించి, మా వివేకానంద బాగా చెప్తాడు, 1000 కోట్లు సంపాదించుకున్నాడు, 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. అలా మోడీ గారి ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నా. ఒక్కొక్క ఎకరాకు మోడీ గారి ప్రభుత్వం ఒక్కొక్క ఎకరాకు ఒక రైతుకు 65,000 రూపాయలు ఖర్చు పెడుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తం 65,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇలా కనీసం రైతులను ప్రోత్సహించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. వరేస్తే ఊరేని ఫామ్ అది వచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో వరి తప్ప వేరే వాడినది అనేక ప్రాంతాల్లో. మరి వరేకుంటే ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలే. కనీసం భూసార పరీక్ష నిర్వహించలే. కేంద్రం భూసార పరీక్షలు నిర్వహించమని చెప్పి 100 కోట్ల రూపాయలు ఇస్తే అవి దుబ్బిపోయి గుంట నక్కలక దున్నపోతులక దుబ్బిపోయి వాళ్ళు జల్సాలు చేస్తుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తలేడు. అనేక రాష్ట్రాలు ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహిస్తున్నాయి. నష్టపోయిన రైతులకు బోనస్ ఇస్తున్నారు, నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు, నష్టపోయిన రైస్ మిల్లర్లను కూడా ఆదుకునే ప్రయత్నం అనేక రాష్ట్రాలు చేస్తున్నాయి. కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏదంటుండే సూర్యాపేటలో జరిగిందని నిన్నే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన అదే. వైన్స్ భూదందా చేసిండు, ఇసుక దందా చేస్తున్నాడు, పాస్పోర్ట్ల దందా చేసిండు, ఇప్పుడు రైస్ దందా చేస్తూ ఇలా కోట్ల రూపాయల రైస్ మిల్లర్ ద్వారా కమిషన్లు కక్కుర్తిపడి అలా రైతులు 1960 రూపాయల కంటే తక్కువ వాళ్ళ కేవలం 10,000 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న.
₹1000 అమ్ముకునే పరిస్థితి వచ్చి దాని ద్వారా కమిషన్ దొబ్బి ₹600 ₹700 కమిషన్ దొబ్బి దీని ద్వారా 800 కోట్లకు డబ్బులు గుంజుకు దొబ్బే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నట్టే తెలంగాణ రైతాంగం ఆలోచించాలి. మమ్మల్ని నమ్మండి, కొంట అనేది మేమే, మళ్ళీ చెప్తున్నా, కొంట అనేది మేమే. కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా ముఖ్యమంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంటు సాక్షిగా చెప్పిండు, కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ధాన్యం ఇవ్వనడు, మా రైతుల ధాన్యం ఇవ్వనడు అనుకుంటే మీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రణాళిక ఉంది కావచ్చు, విదేశాలకు అమ్ముకుంటారు కావచ్చు, వ్యాపారం చేస్తారు కావచ్చు, తెలంగాణ రైతులను ఆదుకుంటారు కావచ్చు అని చెప్పి మేము భావించడం తప్ప వాళ్ళ ఆయన నేరం చేసి ఆ నేరాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నొట్టి ఇలా రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ రైతులు ఉసురు ఓసుకొని చెప్పి మేము ఎప్పుడు అనుకోవాలని చెప్పి ఇలా పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ గారు ఆవేదన చెందిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదన్న వాస్తవ విషయం, ఇవన్న వాస్తవ విషయాలు. ఈ వాస్తవాలను పక్కబెట్టి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ఢిల్లీ పేరు మీద ధర్నా చేసి ఢిల్లీలో ఏమో వ్యక్తమని చెప్పి పట్టుమని గంట సేపు కూడా ధర్నా చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ దీక్ష చేస్తున్నాడు. అనేక సందర్భాలు చెప్పినా ఖమ్మంలో దొంగ దీక్ష చేసిండు, శివయాత్రలు చేస్తే మన ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు శివయాత్రలు చేస్తే ఇప్పుడు మా శేఖర్ అని చెప్పిండు, మా విజయరామన్ చెప్పిండు, మా స్వామి కూడా చెప్పిండు, మా విఠల్ అన్న చెప్పిండు, చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు చెప్పారు, మా విజయశాంతక చెప్పింది. దొంగ దీక్ష చేసిండన్న, జ్యూస్ తాగినా తెలంగాణ రాష్ట్రం వద్దన్నాడన్న. ఎవరి కోసం తెలంగాణ రాష్ట్రం రావాలి? నేను చచ్చిపోతా, నాకు రావద్దు, నేను బతకాలే, నేను కోట్లు సంపాదించుకోవాలి, ఈ తెలంగాణ రాష్ట్రం గంగలో పోని గోదావరిలో పోని నాకు మందు జ్యూస్ తాగాలి, జ్యూస్ తాగిచ్చారన్న వీళ్ళు. దండం పెట్టిరన్న, కాలు మొక్కిరన్న వీళ్ళు. సార్ తెలంగాణ రాష్ట్రం వస్తుంది సార్, చివరి గడియలో ఉంది సార్, నువ్వు దీక్ష విమర్శకు సార్, జ్యూస్ తాగక సార్, నీకేం కాకుండా మేము చూసుకుంటాం సార్ చెప్పి దండం పెట్టి కాళ్ళు మొక్కితే మీరు జావురు కానీ నేను మాత్రం జావు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. జ్యూస్ తాగినాక ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో శివయాత్రలు చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. పాయింట్ దర్శింది. ఇలా మళ్ళా ఏం తెలియంటే శివం లెక్క ఉన్నాడు, యాక్టింగ్ చేసిండు, ఇట్లా మూతి పెట్టి పేపర్లో హెడ్లైన్స్, చావు బతుకులో కేసీఆర్, సచ్చేయలేదు పీకేలేదు, బతకాల్లో మనమే కోరుకుంటున్నాం. ఢిల్లీలో దీక్ష వేయండి, ఢిల్లీలో ఇదే గత మీద దీక్ష చేసిండు, 45 గంటల దీక్ష అని చెప్పి గంట సేపు కూర్చున్న ఆ రోజు కూడా. సాయంత్రం కాగానే ఇంట్లో పోయి మంది అవుతున్నాడు. ఒక విలేకరు అయినా, ఏం సార్ దీక్ష చేస్తున్నావు సార్, నువ్వు దీక్ష చేస్తాను సార్ తెలంగాణ రాష్ట్రం కోసం, చచ్చిపోతు సార్ తెలంగాణ రాష్ట్రంలో, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు సార్ తెలంగాణ రాష్ట్రంలో, నేను ఆంధ్ర విలేకరిని సార్, కానీ మీ నిజమైన ఉద్యమం సార్, మీ మంచి ఉద్యమం సార్, చరిత్ర సృష్టించిన ఉద్యమం సార్ మీది, జై తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు సార్, నువ్వు ఇలా దీక్ష పేరుతో వచ్చి మందు అవుతున్నావు సార్, తప్పు సార్, పొరపాటు సార్. ఆంధ్ర విలేకరణ బాధ అనిపిస్తుంది సార్, నేషనల్ మీడియా హైలైట్ చేస్తారు సార్, తెలంగాణ ఉద్యమం నీరు గారుతుంది సార్, ఆత్మహత్యలు నీరు గారుతాయి సార్, దయచేసి ఉద్యమం రండి సార్, దీక్ష చేయండి సార్ అని చెప్పి ఆ విలేకరు ఏడ్స్తే, ఆంధ్రాకు సంబంధించిన విలేకరు బాధపడితే అప్పుడు చిట్టింట్లో కూర్చున్నాడన్న. మళ్ళీ రాత్రి 11:40 మళ్ళీ అన్నాడు. ఈ రోజు అదే చేసిండు, ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దీక్ష. ఇక్కడ పోలీసు వాళ్ళు, మా ప్రేమేంద్ర పోయి, ఇక్కడ పోయి పోలీసు వాళ్ళు పోయి, మా ఆంతరెడ్డి వరై డీజీపీ గారు సార్ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 దాకా దీక్ష చేస్తాం సార్, 5 దాకా లేదు, కేవలం 10 నుంచి 3 వరకే దీక్ష అన్నట. కాబట్టి ఈ దొంగ దీక్షలతో తెలంగాణ రైతాన్ని నమ్మించలేవు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ దొంగ నాటకాలతో తెలంగాణ సమాజాన్ని వంచలేవు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ యాసతోని, నీ భాషతోని, నీ పిట్టకడతలతోని, సెంటిమెంట్తోని తెలంగాణ ప్రజలను నమ్మించలేవు. నీ మోసపూర్తమైన విధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించారు కాబట్టి, ఎస్ నీ గడిలు కూర్చోడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమైంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏడవైనా తెలంగాణ ప్రజానికం ఆదరిస్తున్నది, అభిమానిస్తున్నది, సన్మానిస్తున్నది. వండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలరా, ఈ గడిలు బద్దలు కొట్టండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రచించే ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని చెప్పి ఇలా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు కాబట్టి ఇక్కడ భయపడ్డ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి నాటకాలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా, నీకు డెడ్ లైన్ కాదు బిడ్డ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని కొంటవా,
గద్దె దిగుతావా? 7 సంవత్సరాల నుంచి నువ్వే కొంటున్నా ధాన్యం ఈ సంవత్సరం ఎందుకు కొట్టలేవో తెలంగాణ ప్రజానికని చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే, ఈ ధాన్యాన్ని కొనాల్సిందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఇంత మండుటెండలో ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి భారత్ మాతాకి వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం. అందరూ కూడా కేసీఆర్ వడ్లు కొను కేసీఆర్. అందరూ కూడా పార్క్ లో భోజనం చేసి వెళ్లాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి వందన సమర్పణ చేయాల్సిందిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారిని కోరుతున్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న